చంద్రిక గారు, ఇక డిలే చేయకుండా స్టార్ట్ చేయండి. ఎస్ చంద్రిక మేడం, ఇక్కడ డైలాగ్ పేపర్ లేదు, ప్రాంప్టింగ్ అసలే లేదు, ఓన్లీ మీ పర్ఫార్మెన్స్. కెమెరా రోల్ యాక్షన్. వాళ్ళేమో పందెం కోడిని బరిలో పొదిలినట్టు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇదేమో జల్లికట్టు కోసం కట్టలు తెంచుకొచ్చిన ఆంబోతులా రెడీ అవుతుంది. తీసి నేనే ముద్దాయనని చెప్పి అది అప్రూవల్ గా మారిపోదు కదా. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి, మర్యాదగా ప్లాన్ ఏంటో చెప్పు. చూడండి, అనవసరంగా నన్ను ఆపొద్దు. ఇక్కడ ఏం జరిగినా సరే హర్ట్ అవ్వద్దు, ఫీల్ అవ్వద్దు, హార్ట్ అటాక్ లాంటివి తెచ్చుకోవద్దు. అంతకు మించి ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చెయ్యొద్దు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. రే జై, రారా బయటికి. ఒరే జై, బయటికి రారా. వస్తావా రావా? బయటికి రారా. ఒరే జై, బయటికి వస్తావా రావా? రారా, బయటికి రా. అత్త ఎందుకు అంత ఆవేశంగా వస్తుంది? వస్తావా రావా? ఆల్రెడీ వచ్చేసారు మేడం, అసలు విషయం చెప్పండి. ఏంటత్తయ్య, ఏమైంది? నువ్వెవర్రా? ఎవరివి? జయసూర్య. నీ వంశమేంటి? సూర్యదేవర వంశం. ఆ వంశానికి ఎంత చరిత్ర ఉంది? 500 సంవత్సరాల పైనే ఉంది. నువ్వు చేసే పనేంటి? బిజినెస్. నీకు ఎన్ని కోట్లున్నాయి? 1, 2, 3 వేల కోట్లున్నాయి. ఈ సొసైటీలో ఎంత పలుకుబడి, పేరు, గౌరవం, ప్రతిష్ట ఎన్నున్నాయి? ఇదెందుకు ఇప్పుడు వాడి బయోడేట్ అడుగుతుంది? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అత్తయ్య? అదేగా నా డౌట్ కూడా. నీకున్న ప్రెస్టేజ్ ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటి? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలరా? ఇంత బతుకు బతికి వీధిలో ముష్టెత్తుకున్నట్టు ఉండటానికి వేరే ఇల్లు దొరకలేదా? పోయి పోయి ఈ ఇంట్లో ఇల్లరిక పలుడుగా ఉంటావా? నువ్వేమైనా మీ మావయ్యలా గతిలేను అనుకుంటున్నావా? మీ మావయ్యలా చేతకాని చావటను అనుకుంటున్నావా? దద్దమ్మని అనుకుంటున్నావా? ఆయనలా ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటున్నావా? చెప్పరా. ఆయనలా నువ్వెందుకు ఇల్లరిక ఉండాలనుకుంటున్నా? చెప్పు. అవునండి, బాబాయ్ గారులా మీరు బేవర్స్ కాదు, బెగ్గర్ అంతకంటే కాదు. పెద్ద బిజినెస్ మ్యాన్ మీరు. వేరే వాళ్ళ ఇంట్లో మీరు ఉండటం ఏంటండి? నీ గురించి బయట ఇలాంటి టాక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జై. నువ్వు ఈ ఇంట్లో ఉండడం వల్ల నిన్ను ఇంత డీగ్రేడ్ చేస్తారని అస్సలు ఊహించలేదు. పైగా నిన్ను ప్రసాద్ గారి లాంటి వారితో పోల్చడమా? ఓ మై గాడ్. అవును సార్, తలపై 2000 రూపాయలు పెడితే 2 రూపాయలకు కూడా అమ్ముడు పోని ప్రసాద్ గారికి మీకు పోలిక. దీనికన్నా జీవిత ఖైదు బెటరండి. ఒరే జరిగా, ఇది నీ ప్లానేగా? ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు నీకెలా వస్తాయిరా? అందరితో నన్ను తిట్టించాలని కదా ఈ ప్లాన్. ఇప్పుడు చూడండి సార్, జై సారు మంగా మేడం గారిని తీసుకుని ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరతారు. ఆల్రైట్, మీరందరూ చెప్పింది నాకు అర్థమైంది. మీరందరూ చెప్పినట్టు మామయ్య చౌటా దద్దమ్మ ఎందుకు పనికిరానివాడు, బేవర్సు బెగ్గరు. తలపై 2000 రూపీస్ పెట్టినా 2 రూపీస్ కూడా అమ్ముడు పోనివాడు కావచ్చు. అల్లుడు, చివరికి నువ్వు కూడా తిడుతున్నావా? బట్ మామయ్యలో నాకు ఒక షాజహాన్, ఒక సలీం,
ఒక మజ్ను, ఒక దేవదాస్, రోమియో కనిపిస్తున్నాడు. ఏ కోణంలో నీకు వాళ్ళంతా ఆయనలో కనిపిస్తున్నారా? ఎల్లరిక ఉండాలని ఏ మొగాడికి ఏ మొగుడుకుంటుంది అత్తయ్య? నీ పైన ఎంత ప్రేముంటే 25 ఏళ్ళుగా మావ ఎల్లరిక ఉంటున్నాడు. నీకోసం ఎన్నో సంవత్సరాలుగా మావ ఇల్లరిక ఉండగా లేంది మంగ కోసం నేను 2 రోజులు ఉండలేనా? నీకోసం మావయ్య తిట్లు అవమానాలు భరించలా? మంగ కోసం నేను అవన్నీ భరించలేనా? కాబట్టి ఈ విషయంలో నేను సిగ్గుపడ్ను, గర్వపడతాను. మీరంతా మావయ్యని తిట్టచ్చు, కానీ ఆయనే నా ఇన్స్పిరేషన్, ఆయనే నా రోల్ మోడల్, నా గురువు. ఈ 2 రోజులు ఇక్కడ ఉండడానికి నాకు ధైర్యం స్థైర్యం నీ నుంచి వచ్చాయి మావయ్య. నన్ను ఆశీర్వదించండి మావయ్య. నీ బ్లెస్సింగ్స్ నాకుంటే అని ఆశిస్తున్నాను. ఈరోజు మీకు మంచి బిర్యానీ భోజనం పెడతాను. మీరు భోజన ప్రియులు కదా అల్లుడు. ఐ లవ్ యూ. దోల్ తీరిపోయింది అందరికి. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందండి. మనం 4th గేర్లో వస్తే సార్ రివర్స్ గేర్లో వచ్చారు. ఏమండి, జై మిమ్మల్ని పొగిడితే తప్ప నాకు మీ గొప్పతనం అర్థం కాలేదండి. మీరు నిజంగా అంత గొప్పవారా? మరి కాదంటే ఇంత గొప్పవాడిని పట్టుకొని అనరాని మాట్లాడటానికి నీకు మనసు ఎలా వచ్చింది చంద్రిక? సారీ అండి, సారీ కూడా చెప్తే తిట్టాను, ఇంకెప్పుడు తిట్టనండి. ఏం చేద్దామమ్మా, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఆయన ఎలా ఇంటి నుంచి తీసుకెళ్ళాలి? మనం ఎవరం ఏం చెప్పినా జై వినడని అర్థమైంది మంగ. ఇక ఒక్కటే దారుంది, పదండి. నిత్య, అక్క, అయ్యో, నన్ను క్షమించక్క. నేను యాక్సిడెంట్ కావాలని చేయలేదక్క, పొరపాటున జరిగింది. అయ్యో నిత్య, ఏంటమ్మా ఇది? లే, పైకి లే. నన్ను క్షమించక్క, నేను కావాలని తప్పు చేయలేదక్క. నాకు తెలుసమ్మా, నువ్వు తప్పు చేయవు. ఆ ప్రమాదం ఒక దురదృష్టం. అవునక్క, నా దురదృష్టం నీ పాలిట శాపం అయింది. నేను చేసిన తప్పు నీకు ముప్పయింది. నా వల్ల నీకు కష్టం వచ్చింది. నన్ను క్షమించక్క. అయినా నేను చేసిన తప్పుని నీ తలపై ఎందుకు వేసుకున్నావు అక్క? చెయ్యని నేరానికి నువ్వెందుకు అరెస్ట్ అయ్యావు? బావతో నువ్వు వెకేషన్ కి వెళ్తున్నావని తెలిసి నేనెంత ఆనందపడ్డాను. అంతలోనే నువ్వు అరెస్ట్ అయ్యి స్టేషన్ లో ఉన్నావని తెలిసి షాక్ అయ్యాను. బయటకు రాకూడదు, ఎవరికంట పడకూడదు.
కానీ నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఎలా ఉండునక్క? తట్టుకోగలనా? నువ్వు తట్టుకోలేవు బేబీ, నాకు తెలుసు. నువ్వు పోలీసులకి సరెండర్ అవ్వకుండా నిన్నాపి నేను తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది. లేదమ్మా, నిత్య నాపి నువ్వు మంచి పనే చేశావు. అది నిత్యకు మంచి కాని నీకు మంచిది కాదు కదా మంగా. పైగా నువ్వు బాధపడుతూ ఉంటే నీ చెల్లి చూస్తూ ఎలా ఊరికే ఉంటుంది? అందుకే తను సరెండర్ అవుతుంది. నేనే స్వయంగా బేబీని స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాను. సచ్చింది గొర్రె, తను తీసిన గొర్రె తనే పడింది. ఓవరాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి. పద బేబీ, పోలీసులకి యాక్సిడెంట్ చేసింది అక్క కాదు అని నువ్వే అని చెప్దాం. నువ్వు చేసిన నేరానికి నువ్వే శిక్ష అనుభవిద్దు గాని. పద. వెళ్ళమ్మా నిత్య. అక్క కష్టాలు పడుతుంటే నువ్వు చూస్తూ ఊరికే ఉండలేవు కదా. భలేదాన్ని చంద్రిక, మంగ కోసం నిత్య ప్రాణాలు ఇస్తానంటుంది. ఆఫ్టర్ ఆల్ జైలుకి వెళ్ళలేదా ఏంది? మీకోసం మంగా మేడం చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నారండి. మీ సిస్టర్ కోసం మీరు చేసిన నేరాన్ని ఒప్పుకోండి. వెళ్ళండి. మూవ్ బేబీ, వెంటనే పోలీసులకి సరెండర్ అవుదు గాని. పద. ఆగమ్మా, మీరంతా కలిసి చెల్లిని ఏం చేయాలనుకుంటున్నారు? తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? తను నలుగురు కూలీల జీవితాన్ని నాశనం చేసింది మంగా. అది పొరపాటున జరిగిందమ్మా. తెలియక చేసిన తప్పుకి తను శిక్ష అనుభవించాలా? చెయ్యని నేరానికి నువ్వు శిక్ష అనుభవిస్తావా? నాకు శిక్ష పడదమ్మా. నాకు శిక్ష పడకుండా ఆయన ఏదో ఒకటి చేస్తారు. ఒకవేళ శిక్ష పడినా ఎన్ని రోజులు జైల్లో ఉంటాను? జీవితాంతం ఉండను కదా. మంగ మనసు ఎంత మంచిది చంద్రిక. కన్న తల్లి కంటే గొప్పగా ఆలోచిస్తుంది. అదంతా అమాయకురాలు కాబట్టే దీని ఆటలు సాగుతున్నాయి. అదే చెల్లి జైలుకెళ్తే తన జీవితమే నాశనమైపోతుంది. ఆయనకు చెల్లి గురించి తెలిసిపోతుంది. చెల్లిపైన చాలా కోపంగా ఉన్నారు. జైల్లోంచి చెల్లి బయటపడినా ఆయన చెల్లిని శిక్షిస్తారు. వద్దమ్మా. నేనుండగా నిన్ను జైలుకి వెళ్ళనివ్వను నిత్య. నిన్ను కష్టాలు పడనివ్వను. అలాగని నువ్వు కష్టాలు పడతావు మంగా? కష్టాలు నాకు కొత్త కాదు కదమ్మా. 20 ఏళ్లుగా పడుతూనే ఉన్నాను. ఇంకా 20 ఏళ్లు పడలేనా? చిన్నప్పటి నుంచి చెల్లి ఏ కష్టమూ పడలేదు. ఇప్పుడెందుకు పడాలి? నువ్వు నా కన్న తల్లి అవ్వటం నా అదృష్టం. నిత్య నా చెల్లవటం దేవుడు నాకిచ్చిన వరం. అది వరం కాదే, శాపం. ఆయన నన్ను పెళ్లి చేసుకోవటం నేనే జన్మలోనూ చేసుకున్న పుణ్యం. నా జీవితంలో నాకంటూ దక్కిన ఆనందాలు మీరే. మీకోసం నేనేం చేయమన్నా వెనకాడను. మీరు బాగుండాలి. నిత్య కంటే ముందు పుట్టినందుకు, నిత్యకి అక్కనైనందుకు, నిత్య జీవితాన్ని నేను తీసుకున్నందుకు ఈ మాత్రం కూడా చేయలేకపోతే నేనెందుకమ్మా? నువ్వు చెల్లి నాకెన్నో ఇచ్చారు. నేను మీకేదైనా ఇవ్వాలి కదా. ఏదైనా అంటే నీ జీవితాన్ని ఇచ్చేస్తావా మంగా? ఇవ్వటానికి నా దగ్గర జీవితం మాత్రమే ఉందమ్మా. ఇంకేమీ లేదు. ఓకే లాయర్ గారు,
మీరు ఆ ప్రొసీజర్ని ఫాలో చేస్తూ ఉండండి. మనకి ఎక్కువ టైం లేదు. 2 డేస్లోనే కోర్టు హియరింగ్. హ్యాండిల్ విత్ కేర్. బాయ్. నా గురించి మీరేం బాధపడకండి. నాకేం కాకుండా ఆయన చూసుకుంటారు. నిత్య, నా కోసం నువ్వు ఒక పని చేస్తావా? చెప్పక్క, ఏం చేయాలి? నువ్వేం చేయమన్నా చేస్తాను. ఒక 4 రోజులు ఈ ఇల్లు వదిలేసి ఎటైనా వెళ్ళమ్మా. కోర్టుకు వెళ్లేలోపు నిన్ను ఎలాగైనా పట్టుకోవాలని ఆయన ఇక్కడే తిష్ట వేశారు. నువ్వైనా కంట పడితే నిన్ను జైలుకి పంపకుండా వదిలిపెట్టరు. అందరు ఏమైపోయారు? ఇల్లంతా సైలెంట్గా ఉందండి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కోర్టులో కేసు తేలే వరకు నువ్వు బయటకు రాకుండా ఉంటే చాలు. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నా మాట వినేటైనా వెళ్ళమ్మా. వెళ్తానక్క. మంగా, మంగా. కానీ బయట ఎక్కడా ఉండనక్క. నేను యాక్సిడెంట్ చేసింది కూలీలని. వాళ్ళ మనుషులు నాపై కోపంగా ఉన్నారు. నేను వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు నన్ను ఏమైనా చేయొచ్చు. ఆ స్పాట్లోనే చంపేయచ్చు కూడా. అందుకేనక్క నేను భయంతో బయటకు వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, వెళ్తాను. ఇప్పుడే వెళ్ళిపోతాను. వద్దమ్మా, వద్దు. నువ్వు చెప్పింది నిజమే. బయటకు వెళ్తే నీకు ప్రాణాపాయం. నువ్వు ఇక్కడే ఉండు. మీ బావని నేనే ఏదోలా మేనేజ్ చేస్తాను. మంగా, మంగా. మేడం, సార్ వస్తున్నారండి. ఏంటండి మీరు పైకొచ్చారు? అదే నేను అడగాలనుకున్నాను. నువ్వెందుకు పైకొచ్చావు? అది అది అందరూ ఎక్కడికి వెళ్ళారు? అంతా పైకి వచ్చారండి. అందరూ పైన ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నాం. నిత్యతోనా? ఏం మాట్లాడుతున్నారు నిత్యతో? ఎటైనా దూరంగా పారిపోమనా? మీరు చెప్పింది తను రిసీవ్ చేసుకుని ఉండదే. ఇక్కడే ఉంటానని చెప్పుంటుంది కదా. ఏయ్, ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు? ఊరికి జోక్ చేశాను కాదు కదూ, నిజమే చెప్పాను. నిత్య చనిపోయి ఆత్మైంది కదా. ఆత్మ మన కంటికి కనిపించదు. మనం చెప్పేదేది ఆత్మ వినిపించుకోదు.
ఎందుకొచ్చిన వృధా ప్రయస్ చెప్పు? మంత్రాలకు చింతకాయలు రాలనట్టే మనకి దయ్యాలు పడవ మంగా. దేవుడికైనా దయ్యంకైనా దెబ్బే గురి అన్నారు. దెబ్బ పడితే తప్ప దయ్యం దిగిరాదు. సారీ, బయటికి రాదు. సో దయ్యాన్ని దెబ్బ కొడదాం, బిర్యానీతో కొడదాం. పద, బిర్యానీ రెడీ చేద్దాం. చూసావుటే ప్రమాదం నీకు ఎంత దగ్గరగా వచ్చి వెళ్ళిపోయిందో. ఇప్పుడు కూడా మంగే నిన్ను కాపాడింది. జై అడుగుల చప్పుడు విని ఆ అడుగులు ఇక్కడికి రాకుండా అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్లిపోయింది. అదేనే మంగంటే. తన కడుపులోని బిడ్డతో సమానంగా కంటికి రెప్పలా నిన్ను కాపాడుతూ వస్తుంది. దానికి నువ్వంటే ఇష్టం కాదు, ప్రాణం. కానీ నువ్వు దాని ప్రాణాలు తీయాలి అనుకుంటున్నావు. అది చెప్పినందుకైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. నీకు దండం పెడతాను, వెళ్ళిపో. నువ్వు దండం పెట్టినా శాపనార్థాలు పెట్టినా నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను.